నడిపించెనే పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలచి మమ్ము బ్రతికించి స్తుతి పాడుతోనే కనపరుచుచు ఆరాధించుచు నీలో జీవించుచు చెరలోనైనా స్తుతి పాడుచు చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు ప్రకటించేదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇక కొంతకాలమే క్రీస్తు యేసు మేఘములపై త్వరగా రానుండగా ప్రాణమా కృంగిపోకే ఇక కొంతకాలమే యేసు క్రీస్తు మేఘములపై త్వరగా రానుండగా పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలచి మమ్ము బ్రతికించి స్తుతి పాడుతూనే స్తుతి పాడుతూనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి కీర్తన పాడి దేవుని కనపరిచిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియదేవులారా, మరి ఈ సమయాన మనము దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపాటు కలిగిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధానంలో మనం ప్రభుని వేడుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మరి ప్రభుని గురించిన మరి ధ్యానము, దేవుని వాక్యము మన బ్రతుకులకు, మన జీవితాలకు గొప్ప వెలుగు. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రములు దేవా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడమైన దేవా, సర్వకృపానిదగు తండ్రి, సర్వాధికారి అయిన యేసయ్యా, నీ శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయమును మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతా స్తోత్రములు నీకు చెల్లిస్తూ ఉన్నాను. ఇటు దినమున ప్రభువా, ఎంతో మంది నేను స్తుతించలేని స్థితిలో, మౌన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారెందరూ ఉన్నారు. అయినా ఈ కాలగర్భములో కలిసిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయినా అటు వారి లెక్కలో మమ్మలను ఉంచకుండగా నీ సజీవమైన రెక్కల కింద మమ్మలను దాచి బలపరిచి నీ దీర్ఘాక్షు చేత మమ్మలను నింపి బలపరిచినందుకు నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రార్హుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ముందున్న సమయము నీది నాయన, ముందున్న సమయము నీది తండ్రి. ఈ సమయంలో మేము ఉండడానికి నీ కృప చూపాము. ఈ సమయంలో నీ సన్నిధిలో మేము గడపడానికి నేను దండకను చేశాము. ఈ సమయంలో ప్రభు నీ కృప వెంబడి కృపను మేము ఆరాధించడానికి, నీ కృపను మేము పొందుకోవడానికి, నీ చిత్తమును నెరవేర్చుకోవడానికి ఈ దినమున ఈ ప్రతిష్ట ఉపవాస ప్రార్థన కూడికను ఏర్పాటు చేశావయ్యా. ఈ శుక్రవారము కూడా ప్రభువా ఆయన నీ మహిమను చూడాలని ఆశపడుతున్నాను తండ్రి. ఆయన నీ శక్తిని చూడాలని ఆశ్రయిస్తున్నాను, నేను ఆశపడుతూ ఉన్నాను. నీ శక్తిని మేము ఆశ్రయించి విడుదల ఉండాలని
ఆశపడుతూ ఉన్నాం. ప్రార్థించాలి అందరూ. దేవుడు ఇచ్చిన సమయం ఇది. దేవుడు నీకు ఇచ్చిన సమయం, దేవుడు నీతో మాట్లాడబోతున్న సమయం ఇది. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. అడుగు దేవుడు అడుగు తినాలా దేవుడు. ఏం కావాలో, ఏ అవసరం ఉన్నదో, ఏ ఆగ్రహం ఉన్నదో, ఏమో దేవుడి సన్నిధానంలో పొందుకోవాలని ఆశపడి వచ్చావో అడుగు 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 దేవుడి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకే మహిమ నాయనా, నీకే మహిమ తండ్రి. అబ్బా తండ్రిని మొరపెట్టుకునే భాగ్యమును మాకు ఇచ్చావయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే గొప్పవాడవు నాయనా. నీవు తప్ప ఈ లోకమందు ఎవరు లేరు, నీకు సాటి అయిన వారు ఎవరు రారు తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా. నీ ప్రేమ వెలకట్టలేని తండ్రి, నీ ప్రేమ వెలకట్టలేని ప్రభువా. పైడల అపారమైన ప్రేమను కుమ్మరించావయ్యా. మరొక మారు దేవా మా ఆయుష్కాలాన్ని పొడిగించావయ్యా. మరొక మారు నీ శక్తిలో గడపడానికి కృప చూపావయ్యా. మరొక మారు నీ మాటలు చదివి ఆలకించడానికి కృప చూపిన దేవుడవయ్యా. నీ కృప నుండి మేము కలిగిపోకూడనట్లు, నీ కృప ఎంతో అమూల్యమైనది. నీ కృప ఆకాశము నాటుతూ ఉన్నదని చెబుతూ ఉన్నది మాటలు. దేవా మా మీద నీ కృప కుమరించమని అడుగుతూ ఉన్నామయ్యా. మా మీద నీ కృప కుమరించమని అడుగుతూ ఉన్నామయ్యా. మా విమోచకుడమైన తండ్రి, మా రక్షకుడమైన దేవానికే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. నీ దాసుని మరుగు చేసుకోండి, నీ దాసుని నీ సిలువ చాటు మరుగు చేసుకొని నీ మాట మా జీవితాలకు గొప్ప వెలుగును ప్రకాశింపచేస్తూ ఉన్నదని నమ్మిన బిడ్డలందరి పట్ల ఆయన విస్తరింపచేయండి తండ్రి. వారి జీవితాల్లో గొప్ప వెలుగును ప్రకాశింపచేయండి. ఆయన ఇంకా చీకటి అంధకార శక్తులలో కొట్టిమిట్టులాడుతున్న జీవితాలు అణిచివేయబడుతూ ఉన్నాయి. లేవనెత్తండి అయ్యా, లేవనెత్తండి ఆయన. ఈ నీ జీవితం దేవా, ఈ జీవితాన్ని నీవు ఇచ్చావు నాయన. బిడ్డ ప్రతి బిడ్డ గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రభువానికి వందనాలు వేడుకుంటూ ఉంటా. మాట్లాడు 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 నాయన. నీవే నీ దాసుని రక్షించండి అయ్యా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం. కృప కలిగిన మా దేవా, దయ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నాతో మాతో సంఘముతో ఈ దిన ప్రతిష్ఠ ఉపవాస ప్రార్థనలో పాలివారైన వారందరితో, లైవ్ లో వీక్షిస్తున్న వారందరితో నీవు మాట్లాడి నీవు మాత్రమే మహిమ పొంది నాయనా నీ కృప మా మీద విస్తరింపచేసి నాయన ప్రతి ఒక్కరి జీవితానికి గొప్ప వెలుగు ప్రకాశింపచేవాడవని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ దినమున ముందున్న సమయం అంతటినీ నీ అధికారములోనికి అప్పగిస్తూ ఉన్నాను. మమ్ము మేము నీకు నైనా సమర్పించుకుంటూ ఉన్నాం నైనా. ఇంతవరకు పాటల ద్వారా స్తుతించి ఆరాధించాం. ఇప్పుడు నాయన నీ వాక్యము ద్వారా మా జీవితాలను చక్కబెట్టుకోవడానికి నీ సహాయమును కోరుతూ ఉన్నాం. నీ పరిశుద్ధ ఆత్మతో నింపి నీ దాసుని నోట నీ మాట వచ్చి మాట్లాడి మీరు మహిమ పొందుమని, మీరు మాత్రమే ఘనత పొందుమని. ఎందుకంటే తండ్రి నీ నామము పరిశుద్ధము పరిశుద్ధము అని నీ లేఖనము సెలవిస్తుంది. నీ బిడ్డలను పరిశుద్ధులుగా మార్చడానికి నీ వచ్చావు. గొప్ప వారి జీవితాలను గొప్ప వెలుగులోనికి నడిపించడానికి వచ్చావు. మాట్లాడి మీరు మహిమ పొందుమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనములు మీకు సమర్పించుకుంటూ మమ్ము మేము తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తూ వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామం పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం చెప్దాము హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. మంచిది ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన దేవుని వాక్య సందేశం మనము వినబోతూ ఉన్నాం. దానికి ముందుగా సామెతల గ్రంథము 7వ అధ్యాయం, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము పేజీ నంబరు 535, 7వ అధ్యాయం చదువుతాను. శ్రద్ధగా ఈ మాటలను గ్రహించాలని మరి దేవుని పిల్లలైన మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా కుమారుడా,
నా మాటలను మనసున నుంచుకొనము, నా ఆజ్ఞలను యొద్ద దాచిపెట్టుకొనము. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవని, తెలివితో నీవు నాకు చెలికత్తెవని చెప్పుము. దేవుడు మరి ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి జీవితాన్ని బలపరిచి ఆదరించి సమాధానముతో ఈ దినమున దేవుడు నింపునుగాక. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చదవబడిన లేఖనాలలో మరి 2వ లేదా 3వ వచనములో రాయబడిన విషయం ఏంటంటే, వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, హృదయమును పలక మీద వాటిని రాసుకున్నాము. దేని రాసుకోవాలి అంట? హృదయం అనే పలక మీద దేని రాసుకోవాలంట? ఏమని చెప్తున్నాడు అక్కడ? మొదటి వచనంలో ఉంటాడు, నా కుమారుడా నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను యొద్ద దాచిపెట్టుకొనుము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియములారా, ఎవరైతే ఈ ప్రతిష్ఠ ఉపవాస ప్రార్థన కూడికలో లేదా దేవునితో సహవాసము చేయుటకు ఈ శుక్రవారపు దినాన పాలివారైన వారు, లైవ్లో చూస్తున్నవారు, ఎవరైతే దేవుని మాటలను హృదయం అనే పలక మీద రాసుకోగలుగుతారో వారు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయబడతారు? బ్రతకడం అంటే ఏంటి? బ్రతకడం అంటే ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి యోహాను సువార్త తీయడమా? ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము 25 వచనాలు చదవండి. 25వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతున్న మాట ఇది. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం ఉంది అక్కడ. ఏముంది? 26వ వచనంలో, బ్రతికి నా యందు విశ్వాసముంచే ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. దేవునికి నామం మహిమ కలుగును గాక. ఈ మాటలు నమ్ముచున్నారా? అదే దేవుని మాట మనము నమ్మితే బ్రతుకుతాం. నమ్మిన వారము ప్రభునందు విశ్వాసం ఉంచే వారిగా ఉండాలి. నమ్మే ప్రతివాడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఎవరిని నమ్ముతున్నాం మనము? ప్రభుని నమ్ముతూ ఉన్నాం, యేసుక్రీస్తు వారిని నమ్ముతూ ఉన్నాం. ఆయన మనకు విమోచకుడని, రక్షకుడని, మనలను పాప విముక్తులుగా చేయగలిగిన వాడని యేసుక్రీస్తుల వారిని మనము నమ్ముతూ ఉన్నాం గనక నమ్ముట ఆయన యందు విశ్వాసం ఉంచుట. విశ్వాసమే ఒక నమ్మకం. హల్లెలూయా. విశ్వాసమే ఒక నమ్మకం. ఆ నమ్మకమును బట్టి మనం బ్రతకగలుగుతూ ఉన్నాము. అంటే దేవుని మాట ఏం చెప్తుంది? నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఇక ఎన్నటికి చనిపోవు. ఎలా చనిపోవు అంటే విశ్వాసం ఉంచుట వలన. ఎవరి యందు విశ్వాసము? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన ఎన్నటికి ఇంకా చనిపోవు. నీవు శాశ్వత జీవాన్ని పొందుకుంటావు. అందుకే ఇక్కడ సామెతల గ్రంథం సొలొమోను గారు ఏమంటారంటే, కనుపాప వలె, అక్కడ ఏమంటాడు? నా ఆజ్ఞలు నీవు మనసును నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవుని ఉపదేశమును మనము కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? హృదయం అనే పలక మీద ఎప్పటికప్పుడు రాస్తూనే ఉండాలి. రాసుకోవడం అంటే ఏంటి? రాసుకోవడం అంటే తీసి బయటికి తీసి ఒక పెన్ను పెట్టి వేసి రాయడమా? అది కాదు. ఆ హృదయమును బయటికి తీసి రాయలేము. అయితే దేవుని వాక్యమును నింపుట. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అంటే నమ్మకం ఉంచిన వారందరూ వారు బ్రతుకుతారు. అంటే ఉపదేశము వినుట వలన వారు జీవిస్తారు. బ్రతకడము అన్న జీవించడం అన్న ఒకటే.
అయితే ప్రియమైన దేవులారా, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు బ్రతుకుతారు లేదా జీవిస్తారు. అయితే ఎలా, మనం కొన్ని మాటలు ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే, ఈ నీ జీవితం నీదా. ఈరోజు అంశం ఏంటి? ఈ నీ జీవితం నీదా. అర్థమవుతుందా? అంశం పేరేంటి? ఈ నీ జీవితం నీదా. పిల్లరా, ఎందుకంటే నీ జీవితము నిన్ను ప్రశ్నించకముందే, నీవు నీ జీవితానికి సమాధానము చెప్పాలి. అర్థమవుతుందా చెప్పే మాట? నీ జీవితము నిన్ను ప్రశ్నించకముందే నీ జీవితానికి నీవే సమాధానము చెప్పాలి అంట. ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జీవితము ప్రశ్నగా మిగిలిపోకూడదు. జీవితము అందరికీ సమాధానము చెప్పాలి. ప్రశ్నగా మిగిలిపోకూడదండి. ప్రశ్నగా మిగిలిపోవడం అంటే వారి జీవితము ఏమైనట్టు? అందరూ ప్రశ్నిస్తారు. వాడు పలానా, వాడు ఇలా బ్రతికాడు, వాడు ఇలా జీవించాడు, చెప్పినట్టుగా వినలేదు, వాడి జీవితం ఈరోజు నాశనమైపోయింది, వాడు ఎందుకు వాడి జీవితం అలా అయింది అనని అనేక ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే అలా కాకమునుపే మన జీవితానికి సమాధానము చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలువైన జీవితముగా మార్చుకోవడమే ఉత్తమము. నీ జీవితము ప్రశ్నగా ఉండకుండా దేవుని చిత్తముగా ఉండాలి అని దేవుని దాసునిగా ఈరోజు చెప్పబోతూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమైన దేవుని సంగమా, ఈ మాటలు మనము జాగ్రత్తగా గమనిస్తే నీ జీవితము ఒక ప్రశ్నగా ఉండడానికి కంటే ముందే ఎలా ఉండాలంట? విలువైనదిగా మనము మార్చుకున్నట దేవుని చిత్తం. ఇప్పుడు బంగారం తెచ్చుకుంటాం, వీధిన పడేస్తామా? దాచిపెట్టుకుంటాం. ఎందుకు? అది విలువైనది కాబట్టి. వాటన్నిటికంటే నీ జీవితము విలువైనది. మన జీవితం ఎంతో విలువైనది, పనికిరానిది కాదు. దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే అది విలువ కలిగినది, అమూల్యమైనదిగా కనబడుతూ ఉంది. అందుకే ప్రియమిత్రులారా, నీ జీవితము దేవుని చిత్తముగా మారాలి. మనము దేవుని సంపూర్ణత పొందే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు గలతీ సంఘానికి. గలతీలకు ఒక విషయాన్ని వారు తెలియపరుస్తూ ఈ విషయాన్ని దేవునికి మహిమ కలుగునుగా. చూడమ్మా, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 20వ వచనం చదువు. గలతీలకు రాసిన పత్రిక, ఈసారి పేజ్ నెంబర్ చెప్పలేదుగా, అందుకే ఎత్తుకులాడుతున్నామా. నేను కూడా పేజ్ నెంబర్ రాసుకోవడం మర్చిపోయాను. లేదంటే టక్కని తీసి చెప్పేవారుగా. పేజ్ నెంబర్ వచ్చేసి 168. పేజీ నంబర్ కొత్త నిబంధన గ్రంథము 168 పేజీ నంబర్, 2వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తన జీవితం గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ తన జీవితం ఒక సాక్ష్యంగా, ఒక మాదిరిగా ఆయన ముందు ఉంచుతూ ఉన్నాడు. చదువుకుందాం అమ్మా. 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ జీవితం నాది కాదు, ఈ జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినది, ఈ జీవితం నన్ను ప్రేమించి ఆయన నాకు ఇచ్చినది. అందుకే ఈ జీవితము నాది కాదు. గతంలో మరి ఆయన ఇష్టానుసారంగా జీవించాడు, అది ఆయన జీవితం. కానీ ఇప్పుడు జీవించుచున్న జీవితము ఆయనది కాదు. ఎందుకోసమని అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలు అనుకుంటా పిల్లరా, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అననీయతో ఒక విషయాన్ని తెలియజేస్తాడు. అననీయ, ఇదిగో, ఎప్పుడంటే ఈ విషయాన్ని తెలియజేస్తున్నది ఆయనకు దర్శన కాలం వచ్చినప్పుడు. ఎవరికి? సౌలుగా ఉన్న దినాల్లో పౌలు గారికి దర్శనం వచ్చినప్పుడు, దమస్కులో ఆయన మార్గంలో వెళ్ళి ఉండగా ఆయనకు దర్శనం వచ్చినప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. నువ్వు వెళ్ళి పలానా వీధిలో పలానా చోట సౌలు పడి ఉన్నాడు, కళ్ళు పోయి గుడ్డివాడే పడి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతని మీద చెయ్యి ఉంచి ప్రార్థన చెయ్యి. ప్రభు, అతడు కూరుడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు కదా, అలాంటి వారి దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి ప్రభు? అతని జీవితము ఘోరమైనది, అనేకులను హింసించువాడు, అనేకులను చంపువాడు, అనేకులను బాధపట్టువాడు, నీ నిమిత్తము స్వార్థాలను చేయవారిని మరి చంపినవాడు. అలాంటి జీవితము కలిగిన జీవితాన్ని జీవించిన వాని దగ్గరికి నన్ను వెళ్ళమంటావేంటి ప్రభు అంటే, లేదు నువ్వు వెళ్ళు. నేను అతనితో మాట్లాడాను. అతను 3 దినములు అన్నపానములు మాని అక్కడ కూర్చొని ఉన్నాడు, ఉపవాసముతో ఉన్నాడు, ఉపవాసముతో నా సన్నిధి గడుపుతూ ఉన్నాడు. అతను నిన్ను ఏం మాట్లాడు, నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళు. నేను అతనితో మాట్లాడాను. వెళ్ళి ప్రభు అననీయ చెప్పినట్టుగా వెళ్ళి అతని మీద చేతులు ఉంచి ప్రార్థన చేయగా అతని కన్నుల నుంచి పొరలు రాలేను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని గత జీవితము ఘోరమైన స్థితిలో బ్రతికాడు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దర్శించాడో, అతనితో మాట్లాడాడో, ఆనాటి నుండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గడిపాడు. ప్రభు సన్నిధిలో గడిపి తన జీవితాన్ని అమూల్యమైనదిగా మార్చుకోగలిగాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమూల్యమైనదిగా మార్చుకోగలిగాడు. ఆ అమూల్యమైనది ఏంటంటే ప్రభువునకు పనికొచ్చే జీవితాన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభువునకు పనికొచ్చే పాత్రగా మార్చబడ్డాడు. అననీయ వెళ్ళి ప్రార్థన చేయగా కళ్ళ నుంచి పొరలు రాలాయి. అప్పుడు అననీయతో ఒక మాట అంటాడు, ప్రభు, ఇదిగో ఇంతవరకు నా బిడ్డలను ఆయన హింసించాడు, ఇప్పుడు నా నిమిత్తము అతడు అనేక హింసలు పొందవలసి ఉన్నది ఏదో నేను అతనికి చూపించుతాను అని చెప్తాడు. ఇంతవరకు ప్రభు నిమిత్తం ఎంతో మంది శ్రమలు పడ్డారు. ఇప్పుడు అతనిని నా నిమిత్తం అతన్ని ఏర్పరచుకొని, నా నిమిత్తము అతన్ని మరి పనిలో నిలుపుకొని, నా నిమిత్తము అతనిని ఒక సేవకునిగా, నా పనివానిగా, నా పాత్రగా నేను నిలుపుకోబోతూ ఉన్నాను. కాబట్టి అతనిని నిన్నేమి చేయడు, వెళ్ళు, అతన్ని నేను ఏర్పరచుకున్నాను, నా పని నిమిత్తం అనేక హింసలు పొందువానిగా అతన్ని నేను నిలబెట్టుకునబోతున్నాను, రుచి చూపిస్తాను అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు గారి జీవితం ఎక్కడి నుండి మంచి జీవితము. ఆ పౌలు గారి నుంచి మనం ఈరోజు మాట్లాడదాం. ఆయన సుమారు 14 పత్రికలు రాయగలిగాడు. ఆ 14 పత్రికలలో దేవుని వాక్యమును, దేవుని సత్యాన్ని గురించి తెలియజేయడానికి అనేక విషయాలు ఆయన తెలియజేశాడు. 3 సార్లు ఆయన మరి దేవుని సువార్త పని నిమిత్తము ప్రయాణం చేసి అనేక ఇబ్బందులు పొందుకున్నాడు. కానీ ఆ జీవితం ఎవరిది అంటే ప్రియదేవులారా, గత జీవితాన్ని వదులుకొని ఇప్పుడు ప్రభు కోసము తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నీ జీవితము, ఈరోజు నువ్వు ఒకసారి నీ జీవితాన్ని గురించి ఆలోచించు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు ఆ జీవితము ఎక్కడి నుండి నీకు దేవుడు అనుగ్రహించబడినది? నీవు జీవిస్తున్న జీవితము లాగే ఉన్నదా, లేదంటే ఆ జీవితము మార్చబడి ప్రభు కోసము ఏర్పాటు చేయబడినదై ఉన్నదా? దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాటి నుండి ఆయన ఎప్పుడైతే అననీయ వచ్చి ప్రార్థన చేశాడో కళ్ళ నుంచి పొరలు రాలిపోయాయి. ప్రభు చెప్పినట్టుగానే అతని పాత్రగా దేవుడు వాడుకోగలిగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము తన జీవితములో ఎన్నో నిందలు, అవమానాలు
బాధలు హింసలు పొందుకోనప్పటికీ అతను వెనుదిరగలేదు. ఈ జీవితమేనా నాకు నేను కోరుకున్నది, ప్రభు నాకు ఇచ్చిన జీవితం ఇదేనా అని ఏ రోజు ఆలోచించలేదు. ఇది ప్రభు కోసము నేను అప్పగించుకున్నది. హల్లెలూయా. ఆయన తీర్మానం చేసుకున్నాడు. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి అని చెప్తున్నాడు. ఎవరిని ప్రేమించి? పౌలు గారిని ప్రేమించాడు. ఆయన పౌలు గారిని ప్రేమించాడు కాబట్టి బాధలు పెడుతూ ఉన్నాడు. పౌలు గారిని ప్రేమించాడు కాబట్టి శ్రమలు పెట్టాడు. పౌలు గారిని ప్రేమించాడు కాబట్టి నలలు కొట్టాడు. పౌలు గారిని ప్రేమించాడు కాబట్టి అనేక నిందలు అవమానాలు పొందుకునేలా చేశాడు. కారణం ఏంటో తెలుసా? ప్రభులోనికి వచ్చిన జీవితము సువర్ణముగా, బంగారముగా, శుద్ధ సువర్ణమైన బంగారముగా ఎలాగైతే అది శ్రమ పొంది మార్చబడిందో అలాగున శ్రమ పడిన పిమ్మట అది బంగారముగా మార్చబడిన జీవితాన్ని పొందుకోగలిగి, అలాగే మనుషులను పడిన మనం, దేవుని బిడ్డలను పడిన మనం అలాగున శ్రమ పొందిన మీదట మరి సంపూర్ణత పొందుకునే బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. అందుకే ఈ నీ జీవితము నీది కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చావో, ఎప్పుడైతే నువ్వు ప్రభుని అంగీకరించావో, ఎప్పుడైతే ప్రభును నువ్వు విశ్వసించావో, ఆనాటి నుండి నీ జీవితం నీది కాదు, అది ప్రభుది. నిన్ను బ్రతికించాడు, నిన్ను ఆయన స్వార్థం ఇచ్చి కొన్నాడు. నీకు మరొక జీవితమును ఇవ్వడానికి, ఆ జీవితాన్ని సంపూర్ణత చేసుకోవడానికి ప్రభు సాధకముగా నీవు మార్చబడాలి. హల్లెలూయా. అందుకే ప్రియులరా, ప్రభు అక్కడ పౌలు గారు అన్న మాట ఏమిటంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. ఎప్పుడు? ఆయన ప్రభులోనికి వచ్చినప్పుడు. మనము కూడా ప్రభులోనికి వచ్చినప్పుడు మన జీవితము మనది కాదు. ఈ నీ జీవితము అనగా ప్రభులోనికి వచ్చిన ఈ జీవితము మనదెంత మాత్రమును కాదు, అది ప్రభు కోసము ఏర్పాటు చేయబడినది. అపోస్తలుడైన పౌలు గారు మరి ప్రభు నిమిత్తం ఎన్నో గ్రామాలు తిరిగాడు, సముద్రాలలో వెళ్ళిపోయాడు. ఓడ బద్దలైపోయినప్పుడు ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డున చేర్చుకొని అడవి ప్రాంతాల్లో స్వార్థను ప్రకటించాడు. దేవుని గురించిన వర్తమానము సకల జనులకు అందించగలిగాడు. ఎవరిదా జీవితము? ప్రభు కొన్న జీవితం. నిన్ను కొన్నాడు ప్రభు. నీ జీవితం ఎలా ఉంది? దేవుని బిడ్డ, అందుకే అన్నాడు ఆయన, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈ జీవితం ఎవరి వలన జీవించున్నాడంట? ఆయన కొన్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము వలన జీవించుచున్న జీవితం అది. అందుకే నువ్వు నమ్ముతున్నావు ప్రియదేవుడా, ఈరోజు ఈ జీవితము నాది కాదు, ప్రభుది అని. ఈరోజు ఈ జీవితము నేను సంపాదించుకోలేదు. ఈరోజు నేను ఈ స్థితిలోనికి రావడానికి, ఆయనలో నేను నిలుచునడానికి, ఆయనలోనికి వచ్చి ప్రార్థన చేయడానికి, ఆయనలోనికి వచ్చి వాక్యం చదవడానికి, ఆయన విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో గడపడానికి ఈ జీవితము నాది కాదు, ప్రభువునది అని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? ఆలోచించినట్లయితే నీవు దినదినము ప్రభు కోసము బ్రతికేవారుగా ఉందురుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు మన కోసము విలువైన జీవితాన్ని ఇచ్చాడు. కానీ చాలా మంది ఆ విలువైన జీవితాన్ని విషాదముగా మార్చివేసుకుంటున్నారు. ఆ విలువైన జీవితాన్ని పాడైన జీవితముగా మార్చివేసుకుంటూ ఉన్నారు. ఆ విలువైన జీవితాన్ని నాశన భూమిలోనికి దిగజార్చి వేసుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడి దినాన్ని నేను దర్శించబోతున్నాడు. ఈ జీవితము నీది కాదు, ఇది ప్రభు కోసం ఏర్పాటు చేయబడిన జీవితము అని మనము గ్రహించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే మనము ఆ విషయాలను మనము జాగ్రత్తగా గమనించిన వారమై ఉంటామో, చూడండి, ఇప్పుడు ఒక భక్తి పరుని నేను చూపించాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యములో 10వ అధ్యాయంలో అందరికీ తెలిసిన వ్యక్తే. అయితే అతనిలో కొన్ని లక్షణాలు ఈరోజు కొన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అతని జీవితంలో అతడు చేయించిన కార్యములు, అనుభవించిన రుచి చూసిన మరి జీవితాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం తీసిన వారు చదువునమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి అమ్మా, ఈ విషయాలను మీరు జాగ్రత్తగా గమనించాలి. అతడు అనగా కొర్నేలి. అక్కడ పైన రాయబడి ఉంటది, మొదటి నుంచి చదువుతాను. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయి ఉండెను. అతడు కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందలి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఇందులో మనము ఒక 2 విషయాలు జ్ఞాపకం చేస్తాం. 2వ వచనంలో చెప్పబడిన మాటలు ఏంటంటే ఇంటి వారందరిలో అని ఉంది. అక్కడ ఇంటి వారందరిని ఉందా? ఇంటి వారందరిలో అని ఉందా అమ్మా? ఇంటి వారందరితో కదా, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమై ఉన్నాడు ఆయన? ఇంటి వారందరితో. ఆయన ఒక్కడే కాదు, ఆ కొర్నేలి అనే భక్తిపరుడు ఇంటి వారందరితో కలిసి ఎలా ఉన్నాడంట? దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండుటనేనా, ఇంకా ఏం చేయలేదు ఆయన? చేశాడు. ఏం చేశాడు అంటే ప్రజలరా, ఆయన జీవితంలో గొప్ప మలుపు తిప్పబడింది. గొప్ప మలుపు ఏంటంటే ఆయన బహుధర్మము చేసిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నవాడు. అతని జీవితంలో జరిగిన మలుపు ఏంటి? అతని జీవితంలో గొప్ప మలుపు ఏంటి? ధర్మము చేయడము. అలాగే ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, ఒక గంట కాదు, ఒక 5 నిమిషాలు కాదు, ఒక వారము కాదు, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కాదు, ఎల్లప్పుడూ సమయము దొరికినప్పుడల్లా ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన ధర్మము చేయడమే కాక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ధర్మం ఎందుకు చేయాలి? ఈయన ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుడు తనకు ఇచ్చిన జీవితాన్ని బట్టి. హల్లెలూయా. అమూల్యమైన జీవితాన్ని తనకు, తన కుటుంబానికి దయచేశాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కొర్నేలి కాబట్టి ఆ కొర్నేలి జీవితంలో దేవుని చేతిలో ఒక సాధనముగా వాడబడుతూ ఉన్నాడు. ధర్మం ఎందుకు చేశాడంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అతనికి ఇచ్చిన జీవితంలో గొప్ప మలుపు ప్రార్థన చేయుట. ఆ ప్రార్థనతో పాటు ధర్మము కూడా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదమును బట్టి, దేవుడు తనకిచ్చిన ఐశ్వర్యమును బట్టి, అతనికి కలిగిన దాన్ని బట్టి కొందరికి ధర్మము చేస్తూ, బహుధర్మము అంటే గొప్ప ధర్మం కూడా చేశాడు ఆయన. అంటే అతనికి కలిగిన దాంట్లో ఇంకా లేదనకుండా ఆయన చేస్తూనే వస్తూ ఉన్నాడు. అంటే ఏంటికి అంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ఆయన బహుధర్మము చేయటంలో ఉద్దేశం ఏంటంటే ఆయన బీదలైన వారికి కనికరము చూపుతూ ఉన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన జీవితము, దేవుడు నాకు ఇచ్చిన ఐశ్వర్యములో నేను మంచి జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నాను అని ఆ కొర్నేలి అనే భక్తిపరుడు ప్రార్థన మానక ధర్మము చేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తే 7-8 వచనాల్లో దేవుని మాటకు విధేయుడైన ఒక సైనికుడు అతని దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. అతను కూడా కాదు, అతని కుటుంబమే కాదు, అతని దగ్గర ఉన్నవారు కూడా, అతని దగ్గర ఉన్న వారిలో కొందరు భక్తిపరులు కూడా ఉన్నారు. హల్లెలూయా. సైనికులలో భక్తిపరుడుకు ఒక విధేయత చూపినవాడు,
అతని మాటలు వింటున్నవాడు కూడా మరి అతని దగ్గర ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. చదవడమా 7-8 వచనాలు. 10వ అధ్యాయం అపోస్తల కార్యం 10వ అధ్యాయం 7-8 వచనాలు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివానిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తి పరుడకుడు ఒక సైనికుని పిలిచి వానికి ఈ సంగతులన్నీ వివరించి వారిని మెప్పేకు పంపెను. ఎవరు ఉన్నారండి ఆయన దగ్గర? ఎవరున్నారు? భక్తిపరుడు ఒక సైనికుడు. భక్తిపరుడు అనే ఒక సైనికుడు. ప్రియ సహోదరులారా, దేవుని సంఘములో నడుస్తున్నప్పుడు సంఘం ఎలా ఉండాలి? దేవుని యందు విశ్వాసము కలిగినదై ఉండడమే కాక భక్తిని కూడా చూపించాలి. హల్లెలూయా. తమ భక్తిని కూడా కనబరుచుకోవాలి. ఇప్పుడు ఎక్కడికన్నా ఇప్పుడు ఆ సంఘములో ఉన్న సేవకుడి వారిని పంపిస్తూ ఉన్నాడంటే వారి జీవితాన్ని అన్ని విధాలుగా పరీక్షించి వీరైతేనే వారి ఎదుటకు వెళ్ళి చెప్పడానికి సమర్థుడు అని చెప్పి పంపిస్తారు. అయితే సంఘములో కూడా అలాంటి సామర్థ్యత కలిగిన బిడ్డలు ఉండాలి. ఆ సమర్థ్యత కలిగిన జీవితం ఎక్కడ వస్తుందంటే ప్రభులో వస్తుంది. అది మనం అక్కడ నేర్చుకునే వారముగా ఉండాలి. దేవుని సేవకుడు చెప్పినప్పుడు ఆ మాటలను ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. విధేయత కలిగిన బిడ్డలుగా ఉండాలి. విశ్వాసం కలిగిన బిడ్డలుగా ఉండాలి. అది దేవుని యందలి మనం ఉంచిన వారం. అప్పుడే మన జీవితము విలువైనదిగా మార్చబడుతుంది. చూడండి అపోస్తలుల అదే 24-25 వచనాలను ఒకసారి చూడండి. అక్కడే 24వ అధ్యాయం 10వ అధ్యాయంలో 24-25 వచనాలు. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకోసం కనిపెట్టుకొని ఉన్నాడు? 25 వచనం చదివామా? పేతురు లోపలికి రాగా కొర్నేలు అతని ఎదుర్కొని అంటే ఆహ్వానించి అతను పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఎవరతను? దేవుని పనివాడు లేదా సేవకుడు లేదా పాస్టర్. ఆయన ఏం చేశాడు? కొర్నేలుని మరి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఎవరిని? పేతురుని ముప్పేకి పంపించాడు. అతని పరివారాన్ని పంపించాడు. పేతురుని పిలుచుకొని రమ్మని. పేతురుని పిలుచుకొని వచ్చారు. పేతురు ఇంటిలోనికి రాగానే ఏం చేశాడంటే కొర్నేలి శతాధిపతి అయిన కొర్నేలి అతని పాదముల మీద పడ్డాడు, నమస్కారము చేశాడు. చూడండి ప్రియ దేవులారా, ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మనం ఈ విషయాలను ఎప్పటికప్పుడు మనము గమనించిన బిడ్డలుగా ఉంటే ఈ జీవితము ప్రభు మన కొరకు ఇచ్చినది. అందుకే అక్కడ ఆయన ఎవరెవరు పిలిచాడు? తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి, అలాగే అంతలోనే ఎవరు వచ్చారు? దైవజనుడు ఇంట్లోనికి వచ్చాడు. ఎందుకోసం అంటే దేవుని స్వార్థను వారికి కూడా వినిపించాలి. దేవుని స్వార్థను వినిపించుటలో ఒక పాత్రగా వాడబడుతున్న మరి కొర్నేలి, అతని జీవితము మరి ఎలాంటి దేవుని కోసమే, దేవుని విషయంలోనే ఆయన తన జీవితాన్ని మలుచుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి పిల్లరా, కొర్నేలి మరి సువార్తను బంధువులకు ముఖ్య స్నేహితులకు మరి వినిపించటమే కాక మరి ఆహ్వానించేవాడిగా కూడా కనబడుతూ ఉన్నాడు. ఎవరిని ఆహ్వానించాడు అంటే పేతురుని తన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నాడు. దేవుని జనుడైన, దేవుని పనివాడైన, దేవుని సేవకుడైన ఆ పేతురుని తన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నాడు. ప్రేమైన దేవులారా, దేవుని సేవకుడిని ఇంటిలో పాదము పెడితే అది మరి దీవెనగా మార్చబడుతోంది, అది ఆశీర్వాదకరంగా మార్చబడుతోంది, అది అనేకులకు మరి కృప చూపే విధముగా కనబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమైన దేవుని పిల్లరా, వాక్యములో సెలవివ్వబడినట్లుగా మన ఇంటిలోనికి దైవజనుడు వచ్చినప్పుడు
మీ ఇంటి వారు మాత్రమే దేవుని వాక్యము వినకూడదు, మీ జీవితాన్ని మాత్రమే మార్చుకోకూడదు, ఇతరులను కూడా పిలుచుకోవాలి. బంధువులను పిలుచుకోవాలి, స్నేహితులను పిలుచుకోవాలి, ఇరుగు పొరుగు వారిని పిలుచుకోవాలి. ఇదిగో నా ఇంటిలోనికి దేవుని సేవకుడు వచ్చాడు. దేవుని సేవకుడు మరి చెప్పిన దేవుని వాక్యము ద్వారా మా జీవితాలు కట్టబడ్డాయి. మీ జీవితములు కూడా కట్టబడాలి. బంధువులకు వినిపించాలి, స్నేహితులకు వినిపించాలి, ఇరుగు పొరుగు అందరినీ పిలిపించాలి, దేవుని మాటలు వినిపించాలి. నీ జీవితము వలె వారి జీవితము కూడా మార్చబడుతుంది. నీ జీవితము నీది కాదు, ఇది ప్రభు కోసము ఏర్పాటు చేయబడిన జీవితము. నీ జీవితము ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది. నీవు పవిత్రముగా పవిత్రాలుగా కడగబడ్డావు. ఇది ప్రభు కోసము ఏర్పాటు చేయబడిన జీవితం. అందుకే నీ దేవుని వాక్యాన్ని నీవు నీ బాధ్యత వినిపించే బిడ్డలుగా మీరు ఉండాలి. అందుకే 35వ వచనం చదవం అక్కడ ఒకసారి. 35వ వచనం. కొర్నేలు అక్కడ మరి కొర్నేలు ఎలా ఉన్నాడంటే ప్రతిమలరా, సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలంటే మనమందరము సిద్ధపాటు కలిగిన జీవితాన్ని జీవించాలి. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో తెలియదు. అందుకే ఎలా ఉండాలంటే సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నేళ్ళు సిద్ధపడ్డాడు. దైవజనుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ముందే ఆయన మాటలు వినిపించాలనే ఆశతో కొర్నేలి తన బంధువులను పిలిపించుకున్నాడు, ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నాడు, ఇరుగు పొరుగు వారందరినీ, అతని పరివారందరినీ సమకూర్చుకున్నాడు, సిద్ధపడ్డాడు. అంతలోనే దైవజనుడు వస్తే ఇంటిలోనికి ఆహ్వానించాడు. పిల్లరా, ఇక్కడ చెబుతున్న విషయం అంటే ప్రతి క్షణములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచు వారందరినీ ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలును పంపిన వర్తమానము మీరెరుగుదురు. ప్రియమైన దేవులారా, ఎందుకంటే ఆయన ద్వారానే సమాధాన సువార్త ప్రకటించబడి ఉన్నది. ఆ సమాధాన సువార్త ఎవరు ప్రకటించారంటే ఆయన కోసం ఏర్పాటు చేయబడిన వారు, ఆయన కోసం ఉన్న జీవితాలను సమర్పించుకున్న వారు సమాధాన సువార్తను లోకములో ప్రకటించారు. అందుకే పిల్లరా, నీవు నేను ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను కూడా నీ స్వార్థములో నేను కడగబడ్డాను. నీ స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘములో నేను ఒక అవయవగా నేను చేర్చబడ్డాను. నా వంతుగా నేను ఒక ఆత్మను, నేను చనిపోయేలోపు ఒక ఆత్మనైన నీ సన్నిధికి నడిపిస్తాను అని తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే ఈ నీ జీవితం నీది కాదు. నీవు వెలిగించబడినట్లుగానే ఇతరులు కూడా ఆ అంధకారములో నుండి వెలుగులోనికి నడిపించబడాలి. ఈ తీర్మానం మనం చేసుకోవాలి పిల్లలు. నేను చనిపోయేలోపు ఒక్కరినైనా నా వలే నేను ప్రభు సొత్తుగా మార్చబడ్డాను, ప్రభు పాత్రగా మార్చబడ్డాను. ఈ జీవితము ప్రభు కోసము ప్రభు నన్ను జీవింపచేస్తూ ఉన్నాడు. అందుకే నా వలే నా బంధువులను కావచ్చు, నా స్నేహితులను కావచ్చు, ఇరుగు పొరుని కావచ్చు, ఒకరినైనా ప్రభు కోసము నేను జీవింపచేయలేనా? ఆ ప్రశ్నను వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం నీలోనే. అందుకే నీ జీవితము మరి నేను మొదట ఒక మాట చెప్పాను, నీ జీవితము నిన్ను ప్రశ్నించకముందే నీ జీవితము సమాధానముగా మారాలి. నీ జీవితము నిన్ను ప్రశ్నించకముందే నీవు సమాధాన జీవితముగా నువ్వు మారాలి. సమాధానము చెప్పే విధముగా నీ జీవితము మారాలి. అందుకే నీ జీవితమే ఇతరులకు సమాధానం. హల్లెలూయా. నీ జీవితం నేను ప్రశ్నించకముందని నీ జీవితము సమాధానముగా మార్చబడాలి అని అంటే ప్రియమిత్రులారా, నీవు ఇతరులకు మాదిరి. ఒకప్పుడు ఫలానా విధముగా ఉన్నది, ఫలానా అక్క, ఫలానా ఆమె, ఫలానా ఆమె అని చెప్పుకుంటారు కదా. ఈరోజు బాగుంది అని అంటే నీ జీవితము వారికి సమాధానం చెబుతోంది. నీ జీవితమే ప్రశ్నిస్తూ ఉంది, నీ జీవితమే సమాధానం ఇస్తూ ఉంది. అందుకే తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రభు సన్నిధిలో. ప్రభువా, నా జీవితాన్ని మార్చిన దేవుడు నీవు.
నీ వాక్యము ద్వారా నా హృదయం మీద, నీ వాక్యాన్ని నా హృదయం మీద పలక మీద రాసుకొని నా జీవితాన్ని చక్కబట్టుకున్నాను. ఇదిగో నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు, నా శ్రేయుగుడాసులు, ఇదిగో వారి జీవితం ఇంకా పాడైనదిగా ఉన్నది. వారి జీవితాల్లో ఓ వెలుగు నింపాలి ప్రభు. ఈ దినం నుంచి నేను అట్టి ప్రయాసపడాలని ఆశపడుతున్నాను. పౌలు గారికి ఏం ధనము లేదండి, ఐశ్వర్యం లేదా, ఆస్తి లేదా. ఆయన గొప్ప ధనికుడుగా ఉన్నాడు, గొప్ప ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. ఆయన మరి ధర్మశాస్త్రానికి లోబడిన వాడై ఉన్నాడు. అయినప్పటికీ వాటన్నిటిని తృణీకరించేశాడు. కారణం ఏంటంటే పిల్లరా, అది ఆ జీవితము విలువైనది కాదు. ప్రభులోనికి వచ్చిన తర్వాత అర్థమైంది అదంతా పెంట కుప్పతో సమానము అని నేర్చుకున్నాడు. హల్లెలూయా. పెంటతో సమానము కదా నేర్చాడు ఆయన. అందుకే పిల్లరా, ఎన్నాళ్ళు ఉన్నా ఒకరోజు దీన్ని మనం చేత పట్టుకొని పోయేవారము కాదు. అదే అంటారు కదా పెద్దలు, ఏమంటారు, దీపం ఉండగానే ఏం సంగతి పెట్టుకోవాలమ్మా, మన జీవితం ఉండగానే మనం ఇప్పుడు ఏం చేయాలి, దానిని సరి చేసుకోవాలి. మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే నిత్య శాశ్వతమైన జీవితాన్ని పొందుకోవడానికి, శాశ్వతమైన నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభులోనికి వస్తూ లోబడుతూ ప్రభు వాక్యాన్ని అంగీకరిస్తూ మన జీవితాన్ని ఇతరులకు మాదిరిగా మనం చేసి చూపించాలి. ఈ నీ జీవితము నీది ఎంత మాత్రమును కాదు, ప్రభు నిన్ను కొన్నాడు. ఇప్పుడు నువ్వు విలువ పెట్టి సంతలోకి వెళ్ళావు, ఏదైనా వస్తువు కానీ జంతువు కానీ ఏదైనా తెచ్చుకున్నావు, అప్పుడు అది నీదవుతుందా వాంది అవుతుందా? ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చి కొన్నావు కాబట్టి అది నీది. ఇప్పుడు నీ జీవితము ప్రేమికులరా ప్రభు కొన్నది. అందుకే ఇప్పుడు మనం జీవిస్తున్నామే, ప్రభు దగ్గరకు వచ్చాము, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, ప్రభు సన్నిధిలో వాక్యం వింటున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రభు సన్నిధిలో పాటలు పాడుతూ ఉన్నాం. అంటే ఎవరిచ్చిన జీవితం ఇదంటే ప్రభు మన కోసము తన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన సంఘముగా మనల్ని మార్చుకున్నాడు. అంటే మనము ఆయన స్వార్థం ఇచ్చిన సంఘములో కడగబడిన వారమై ఉంటున్నాం. మన గత జీవితంలో ఇప్పుడు మన జీవితము ఉండదు, ఉండకూడదు, ఉండరాదు. అందుకే పిల్లరా, ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఈ జీవితము ప్రభు కోసమే మనము బ్రతికే వారమై ఉండాలి. అందుకే కీర్తన గ్రంథంలో మనం ఏం చదువుకున్నాము, ఒకసారి 7వ అధ్యాయం, సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం ఏం చదువుకున్నామమ్మా, ఒకసారి చూడండి. 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు, 2వ వచనంలో చదవమ్మా, చదువు. కనుపాప వలె నా ఉపదేశమును కాపాడుకొని ఎడలా నీవు బ్రతుకుదువు. మనం ఏం కాపాడుకోవాలి ఇప్పుడు? కనుపాపను కాపాడుకుంటామా? ఎట్లా కాపాడుకుంటాం? కనుపాపను ఎట్లా కాపాడుకుంటామండి? ఈ కనుపాప ఇదేం చేస్తుందంటే మనం ఏది హాని కలగకుండా ఏదో ఒక రీతిగా ఏదన్నా దుమ్ము వచ్చిందనుకో ఇట్లా మనం అడ్డం పెట్టుకుంటామా లేదా? ఏదైనా అక్కడి నుంచి చిరుగుతుంది అనుకోండి, అది మన కంటికి పడకుండా ఏం చేస్తాం, ఒక బట్టనో చెయ్యనో ఆ సమయంలో తొందరగా అలా అడ్డు పెట్టేసుకుంటాం. అంటే కాపాడుకుంటున్నాం, మన కనుపాపాలను కాపాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు రక్షణ, ఇప్పుడు ఈ కంటికి రక్షణ ఏంటి? ఈ కనుపాప. ఈ కనుపాప లేదనుకోండి ఏమవుతుంది? ఈ కన్ను ఏదో ఒక రీతిగా గాయపడుతూనే ఉంటుంది. అందుకే ఆయన ఉపదేశము నిన్ను బ్రతికించాలి అంటే ఎప్పటికప్పుడు ఆ ఉపదేశమును ఎక్కడ ఉంచుకోవాలంట? హృదయములో ఉంచుకోవాలి. ఉంచుకున్న ఆ హృదయంలో ఉంచుకుంటే సరిపోతుందా? అది నీ హృదయంలో నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి ఉపదేశాన్ని. ఈరోజు చెబుతున్న ఉపదేశం ఏంటి? ఈ నీ జీవితము నీది కాదు, ఇది ప్రభు మన కోసం ఇచ్చినది అని చెప్పగలుగుతున్నాం. ఎలా అనంటే అపోస్తలుడైన పౌలు గారే మనకు మాదిరి. ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు గారు? గలతీ సంఘానికి చెప్తున్నాడు. అక్కడ గలతీలకు రాస్తూ ఆయన 2వ అధ్యాయం 20 చెప్తున్నాడంటే, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి. ఎవరు ప్రేమించాడు అని చెప్తూ ఉన్నాడు. నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి ఎందలి, దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన నేను జీవించుచు ఉన్నాను. నా కొరకు ప్రాణం పెట్టిన వారెవరు? నేను చెప్పగలను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు.
మరి మీరేం చెప్తారో నాకైతే తెలియదు, కానీ నేనే చెప్పగలను ధైర్యంగా, నా కొరకు ప్రాణం పెట్టి నా పాప జీవితం నుంచి, నా అంధకార జీవితం నుంచి, నా అంధకార చీకటి నుండి నన్ను వెలుగులోకి నడిపించిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తుని, నా కొరకు ఆయనే ప్రాణం పెట్టాడని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. మరి మీరు ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరే చెప్పాలి. ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను మనందరినీ ఒక సంఘముగా మరి సమకూర్చడానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. అందుకే పిల్లరా, ఈ నా జీవితము అది కాదు, ఇది ప్రభు మనకిచ్చినది అని మనము గ్రహించేవారుగా ఉండాలి. అందుకే భక్తిపరుడైన కొర్నేలి అనేక విషయాలు తెలియపరిచాడు. అందుకే ఆయన బహుధర్మము చేసిన వాడిగా కనబడుతున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసిన వాడిగా కనబడుతున్నాడు. తన పని వారిలో కూడా ఆయనకు మరి ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడా ఆయన దగ్గర ఉన్నారు. అలాగే ఆయన మరి పేతురుని పిలిపించినప్పుడు అతను బంధువులను, స్నేహితులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకొని దేవుని స్వార్థను ప్రకటింప చేసిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అలాగే మరి ఆయన సిద్ధపాటు కలిగిన వారిగా కనబడుతున్నాడు. ప్రతి జనాంగములోంచి నీతిగా నడుచు వారందరినీ దేవుడు అంగీకరిస్తాడు అని అంటే మనము సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వారమే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ అంటాడు, నిష్కలంకమైన వారంగా మనము కనబడాలి దేవునికి. ఎలా ఉండాలంట? నిష్కలంకముగా మనము దేవునికి కనబడే బిడ్డలుగా ఉండాలి. అది నిష్కలంకమైనది ఏంటి అంటే అక్కడ 27వ వచనంలో రాయబడింది. యాకోబు రాసిన పత్రికలో 27వ వచనం చూడమ్మా, 1వ అధ్యాయం 20వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట, ఇక్కడ భక్తి గురించి చెప్తూ ఉన్నాడు. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను, వారి ఇబ్బందులను పరామర్శించుటయే, ఇహలోక మాలిన్యత అంటకుండా చూసుకున్నటయే, తన్ను తాను కాపాడుకుంటా. భక్తి ఏదని చెప్తున్నాడు అక్కడ? తన్ను తాను. ఇక్కడ చెప్పిన విషయం అంటే ఇహలోక మాలిన్యత అంటకుండగా చూసుకున్నటయే. మరి అలాగే పైన రెండు విషయాలు చెప్పాడు. ఎవరైనా దిక్కులేని వారిని, విధవరాళ్లను, వారి ఇబ్బందులలో వారిని పరామర్శించుట. ఆ విషయాలు అక్కడ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కొర్నేలు ఏం చేశాడు? బహుధర్మము చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఇహలోక మాలిన్యత అంటకుండగా ఆయన మరి దిక్కులేని వారిని ప్రేమిస్తూ ఉన్నాడేమో, అలాగే విధవరాళ్లను చేరదీస్తూ వారిని హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు. ఇలా ఆయన అనేక విషయాలు చేసి ఉండవచ్చు, కానీ అక్కడ విషయాలు చెప్తున్న విషయం ఏంటంటే ఆయన బహుధర్మము చేసిన వాడు అని కనబడుతూ ఉంది. అవునా భాషమ్మ? 2వ వచనంలో ఏముంది? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునికి మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ప్రజలందరికీ ధర్మం చేస్తున్నాడు. ఏ ప్రజలకి? లేని వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి, మరి వారికి ఆదరణ లేని వారికి ఆదరిస్తూ, మరి ఆయన భక్తిని కాపాడుకుంటూ, దేవుని వాక్యాన్ని నెరవేర్చుకుంటూ, ఇహలోక మాలిన్యత తన భక్తికి అంటకుండా తను తాను పవిత్రపరచుకుంటూ, దేవుని సువార్తను సకల జనులకు తన వంతుగా దైవజనులను పిలిపిస్తూ, మరి సువార్తను వినిపిస్తూ, మరి అనేకులను దేవుని రాజ్య వ్యాప్తి కోసమై ఆయన సిద్ధపరుస్తూ వస్తూ ఉన్నాడు. ప్రతి బిడ్డ, ఈ జీవితము ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇది ఒకసారి నువ్వు ప్రశ్నించుకున్నావు. ఏ రోజైనా ఉందా? ఎందుకంటే ప్రభు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను నీకు విలువైన జీవితాన్ని ఇచ్చావు, నీవు నా కోసం ఏం చేశావు? నువ్వు నా కోసం ఏం చేశావు? ఎంతమందిని నా యొద్దకు నడిపించావు అని ప్రభు నిన్ను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈనాటి నుంచైనా ప్రదేవులారా ఒక తీర్మానం, ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం. ఇహలోక మాలిన్యత నీ జీవితమునికి అంటకూడదు. ఈ జీవితము పవిత్రమైనది, నిష్కలంకమైనదిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలిగినట్లయితే పిల్లలున్నారా, అక్కడ సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగిన వారమై ఉండాలి. ఎలా ఉండాలంటే భక్తిలో
మనకు దేవుడు మనకిచ్చిన జీవితంలో భక్తి ఎలా ఉండాలి అంటే సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగినదై ఉండాలి. చదువుమా విషయాన్ని ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం. మొదటి పేతురు ఉందామా? 2వ పేతురు చూడు. తిమోతి, సార్ క్షమించమ్మా, తిమోతి, మొదటి తిమోతి 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనసు గల సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములకు కలుగుచు ఉన్నాయి. ఎన్నో వచనం చదువుతుంది మీరు? ఇప్పుడు 6వ వచనం చదువు. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. ఇది దేవుడు మనకు చెబుతున్న జీవితం. ఎవరు ఈ జీవితాన్ని జీవిస్తారు అంటే పిల్లరా, గొప్ప దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అయితే ఆ లాభ సాధనమైన దానిని ఎలా మార్చుకోకూడదు? లోక విషయాల కోసము మార్చుకోకూడదు. అందుకే ఎలా ఉండాలంట? ఉన్నదానితో సంతృప్తి చెందిన జీవితాన్ని జీవించాలి. ఎంతో సంపాదించుకుంటాం, కానీ ఒకరోజు అదేదియో తీసుకొని పోయి వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చాను? ఎవరైనా తెచ్చానా? నేనైతే ఏం తేలి. నేనైతే మా తల్లి గర్భం నుంచి ఏమీ తీసుకొని రాలేదు. మరలా నేను ఈ భూమిలోని కలిసిపోయేటప్పుడు ఏమీ నేను తీసుకొని పోను. ఎందుకంటే తీసుకొని రావడానికి అవకాశం లేదు, తీసుకొని పోవడానికి కూడా అవకాశము లేదు. ఎందుకంటే భూమి మీద పడిన తర్వాత ప్రాణ జీవాన్ని దేవుడు పోసాడు. అంటే తల్లి గర్భంలో మరి మనం పెట్టుకోవడానికి లేదు, అక్కడ ఏం తీసుకోవడానికి లేదు, ప్రాణం తప్ప. ఆ ప్రాణం కూడా ప్రభువే ఇచ్చాడు. అవునా? ఈ అవయవాలు దేవుడు ఏర్పరిచాడు. మనం అక్కడ పని చేసుకొని సంపాదించుకోవడానికి లేదు తల్లి గర్భంలో. అవునా కదమ్మా? కాబట్టి పోయేటప్పుడు సంపాదించుకున్నాము, ఎంతో బ్రతికాము, ఎదిగాము, పెద్దవారం అయిపోయాము, సంపాదించుకున్నాము, మరి బంగ్లాలు, పెద్ద పెద్ద ఇళ్ళు, ఎంతో డబ్బు సంపాదించుకున్నాం. అయినా ఒకరోజు పోతాం. ఏమైనా తీసుకోపోతామా? ఏం తీసుకోపోం. అందుకే చెప్తున్న మాట ఏంటంటే, మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి అంటే ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. ఇది దేవుడు మనకి విలువైన జీవితాన్ని ఇవ్వబోతుంది. ఈ జీవితం చాలిక అన్న వస్త్రములు కలిగిన జీవితం చాలు. ఇంకా వేరే దానికోసం పాకులాడవలసిన అవసరం లేదు. అన్యాయం అక్రమాలు చేయవలసిన అవసరం, దోపిడి దొంగతనాలు చేయవలసిన అవసరం లేదు. ఒకరిని హింసించి ఇబ్బందులు పెట్టి లాక్కోవలసిన అవసరం ఎంత మాత్రమో లేదు. అది ప్రభుకు ఇష్టమైన జీవితము కాదు. ఇష్టమైన జీవితాన్ని కోరుకుంటున్న జీవితం ఏంటంటే, నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అన్న వస్త్రములు చాలు. తినడానికి అన్నము, వేసుకోవడానికి బట్ట, ఇంకా అంతకుమించి ఇంకేమీ అవసరమో లేదు. అది ప్రభు నీకు ఇచ్చిన జీవితం. కానీ మనుషులు ఎలా ఉన్నారు? ఆరాటపడుతూ ఉన్నారు, ఆకాంక్షలు చెందుతున్నారు, ఇంకా 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 ఆ జలగా ఇమ్ము అన్నట్టుగా లాగుకుంటున్నారు, దోచుకుంటున్నారు. దొంగతనాలు, దోపిడీలు, అన్యాయం, అక్రమాలు ఎక్కువైపోయాయి. వారి జీవితంలో ఎంతో సంపాదించాలనుకుంటున్నారు. కొందరు సంపాదిస్తున్నారు, కొందరు అన్యాయం అక్రమాలు చేస్తున్నారు. అయినా ఒకరోజు అదంతా ఏది మనం తీసుకొని పోము. కానీ ప్రభు మనకిచ్చిన జీవితం ఏంటి? ఉన్నదానితో సర్దుకొరనైనా. ఇది కాదు, ఈ జీవితం నీకు శాశ్వతమైనది కాదు. నీవు మరణించిన తర్వాత మరొక జీవితం ఉన్నది. ఆ జీవితమే శాశ్వతమైనది. అక్కడ నువ్వు దానికోసం ప్రయాసపడు. ఆ జీవితం కోసం నువ్వు ప్రయాసపడు. ఈ జీవితము నేను ఎంత మాత్రము కాదు. ఈ జీవితము నేను విలువ పెట్టి కొన్నది. ఈ జీవితంలో నువ్వు జీవించిన జీవిత కాలమంతా నా కోసము నీవు నా పాత్రగా వాడబడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణము పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసముతో నేను జీవించుచున్నాను.
ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ జీవించాలి. ఈ జీవితం ఎవరిచ్చింది? ఈ జీవితం ఎవరిచ్చింది? నేను ఇచ్చానా? లేదా మీ తండ్రి, మీ నాన్న, మీ అమ్మ, మీ అక్క, తమ్ముడు, చెల్లి, అన్న వీళ్ళందరూ ఇచ్చారా నీకు ఆ జీవితాన్ని? ఇవ్వలేదు. వారు ఇచ్చిన జీవితాలు వేరు, కానీ ప్రభు ఇచ్చిన జీవితము వేరు. వారు ఇచ్చిన జీవితంలో స్వార్థము ఉన్నది, స్వార్థపు మనసు నింపి ఉన్నది, విషము చూపును నింపి ఉన్నది. కానీ ఆ జీవితము ప్రభునకు విలువైనది కాదు, అది దేవుని దృష్టికి అంగీకారమైనది కూడా కాదు. అందుకే నీతిగా నడుచుకు జనులందరినీ ప్రభు అంగీకరిస్తారు. అలాంటి వారి జీవితాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన రాజ్యము కోసం. కాబట్టి నీవు నేను మరి అలాంటి సిద్ధ మనసు కలిగిన బిడ్డలుగా ఉండాలని మనము మరి ఈ దినాన దేవుని వాక్యాన్ని మరి నేను మీకు తెలియపరుస్తాను. కాబట్టి పాడైపోయిన జీవితానికి సమాధానమే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము. హల్లెలూయా. పాడైపోయిన జీవితాన్ని బాగుపరుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే నీ జీవితము నిన్ను ప్రశ్నించదు, నీ జీవితము సమాధానముగా మార్చబడుతుంది. కాబట్టి ఈ జీవితము ప్రశ్నగా మిగిలిపోకముందే నీ జీవితం అందరికీ సమాధానముగా నిలవాలన్నదే ఈ నీ జీవితము ప్రభు నీకు ఇచ్చాడు. వీటి వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన ప్రభు, అందరూ మోకరించండి. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభుని అడుగుదాం. దేవా, ఇంతవరకు నువ్వు మాట్లాడేవయ్యా. ఈ దినాన ఒక తీర్మానం చేసుకోబోదాం. ఈ దినంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ఏకీభవించాలి ప్రియదులారా. ప్రభు మాటలకు నువ్వు ఏకీభవించే బిడ్డలుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు సెలవిచ్చినట్లుగా నువ్వు ఆ మాటలను జ్ఞాపకం చేసుకో. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని యేసుక్రీస్తు యందలి విశ్వాసం నుంచి నేను జీవించుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. నీ కోసము ప్రాణం పెట్టాడు ప్రభు, నీ కోసము ప్రాణం పెట్టాడు ప్రభు. నువ్వు నమ్మగలిగితే ఇది నన్ను ఒక తీర్మానం చేసుకో. అవునయ్యా, ఈ జీవితము నీ కోసమే. ఈనాడు నేను ఎలాగోలాగో నేను జీవించాను, అది గతించిన కాలం. ఇప్పుడు నీ పిలుపు మేరకు నీ ఎద్దకు నడిచానయ్యా. నీ పిలుపు మేరకు నీ ఎద్దకు వచ్చాను, నీ వైపు తిరిగాను. నీ సొత్తుగా, నీ పనిముట్లుగా నేను మార్చబడ్డాను. దేవా, ఈ దినము నుంచి కొర్నేలు వలె, కొర్నేలు దైవ సేవకుడైన పేతురుని ఎలాగైతే ఇంటిలోనికి ఆహ్వానించుకొని తన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను పిలిపించాడు, అలాగే తండ్రి నేను కూడా ప్రభు ఈ జీవితము నీ స్వరక్తమిచ్చి సంపాదించుకుని కడగబడి పవిత్రముగా మార్చబడిన ఈ జీవితాన్ని కొర్నేలు వలె, ఆయన వలె అనేకులకు నీ మాటలు వినిపించే పాత్రగా, శక్తుగా నిర్వాణపడుదునుగాక. దేవానికి వందనాలు, పరిశుద్ధులానికి స్తోత్రాలు, జీవము గల యేసయ్యానికి స్తోత్రములు. ప్రభువా, నా తీర్మానం ఇదయ్యా. నేను కూడా నీ పాత్రగా వాడబడతాను. నేను కూడా నీ సువార్తను వినిపిస్తాను. నేను కూడా నీ వాక్కును ప్రతి ఒక్కరికి బయలుపరుస్తాను. నాకు 4 సువార్తను ఇచ్చావు, 5వ సువార్తగా నేను మారుతాను ప్రభువా. ఈ సన్నిధిలో తీర్మానం చేస్తున్నానయ్యా. ఎందుకంటే తండ్రి, నా గతించిన జీవితము పాడైనదయ్యా. నీవు నిలబెట్టబడిన జీవితము ఎంతో అమూల్యమైనది. ఈ నీ జీవితము తండ్రి, ఈ నా జీవితము నీ కోసమేనయ్యా. ప్రదేవుడా, ఇదేమునా తీర్మానం చేయి ప్రభు. నేను అడుగుతూ ఉన్నాను, నా కోసం నువ్వు ఏమి చేయగలవు? నీ కోసము నేను గొప్ప జీవితాన్ని ఇచ్చాను కదా, నువ్వు నా కోసము ఏమి చేయగలవు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. బిడా, ఒకసారి ఆయన వైపు చూడు, ఆయన మాటలకు చెవియొగ్గు.
ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు. నీ కనుపాపను నువ్వు కాపాడుకున్నట్లుగా ఆయన చెప్పిన ఉపదేశమును నువ్వు త్రోసివేయకు. లేని ఎడల నువ్వు ఆయన ఉపదేశమును నువ్వు త్రోసివేస్తే ఈ లోకమందు మరణిస్తావు, నువ్వు బ్రతకవు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన బిడగా ఉంటే నువ్వు చనిపోయిన బ్రతుకుతావని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. తీర్మానం చేయి, దేవా నాలుగు జీవించానయ్యా, నా జీవితాన్ని నా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నావయ్యా. ఇక నుంచి అలాంటి జీవితం నాకొద్దు ప్రభువా, అలాంటి జీవితం నాకొద్దయ్యా ప్రభువా, అలాంటి జీవితం నాకొద్దయ్యా. ఇదిగో ప్రభు, నాకు ముందుగా ఆయన నిత్య జీవాన్ని ఉంచావు, నాకు ముందుగా శాశ్వతమైన జీవాన్ని ఉంచావు, నాకు ముందుగా అమూల్యమైన జీవితాన్ని ఉంచావు. దానికోసం దేవా అని ప్రయాసపడతానయ్యా. నన్ను పవిత్రుడిగా పవిత్రాలుగా చేసావయ్యా. నన్ను నీ రక్తములో కడగబడి కూడా నేను దేవా అనేకులను ఎందుకు నడిపించలేని స్థితిలో పడిపోతే ఏమీ ప్రయోజనము లేదయ్యా. నేను బ్రతికి ఉన్న పక్షవాయు కలిగిన వాడను దేవా, నడవలేని స్థితిలో ఉన్నవాడనైతానయ్యా, ఉన్నదానైతానయ్యా దేవా. అందుకే ప్రభువా, ఇప్పటి నుండి నీ కొరకు నేను జీవిస్తానని తీర్మానం చేసుకుంటా. తీర్మానం చేసుకో సహోదరి సహోదరుడా. ఈ నీ జీవితము ప్రభు నీకు ఇచ్చినది, నీది కాదు, ప్రభు కొరకు ఏర్పరచుకున్నది. ప్రార్థించు 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 ప్రార్థించు, ప్రార్థనలోకి భవించు. పౌలు వలే కొర్నేలు వలే నీవు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఆశపడిన ప్రాణమును మేలుతో తృప్తిపరచువని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? దేవుడు నీ కొరకు ఆశపడుతూ ఉన్నాడు, నీ కొరకు వేచి ఉన్నాడు. నా బిడ్డ కోసం నేను ప్రాణం పెట్టాను. ఇదిగో ఆ కలువరిగిరిలో, ఆ సిలువలో అరచేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, డొక్కలో పల్లెపు పోటు ప్రదేవుడు కూడా నీకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఏకాగ్రత కలిగి ఆయన వైపు చూస్తే ఆయన గాయములు నీ కళ్ళకు కనబడతాయి. యేసయ్యా, అవును ప్రభువా, నా జీవితాన్ని మార్చడానికి కదయ్యా నాయనా, నా జీవితానికి మార్చడానికే కదయ్యా, నా నిమిత్తమే కదయ్యా నువ్వు మరణించావు, నా నిమిత్తమే కదయ్యా నువ్వు శ్రమ పడ్డావు, నాకు అమూల్యమైన జీవితాన్ని ఇవ్వడానికే ఈ లోకమందు నువ్వు మరణించావయ్యా. ఆయన మనిషిగా నువ్వు ఆకారమందు మనిషిగా కనబడి శిలువ మరణము పొందినంతగా నాయన రిక్తునిగా ఏమీ లేని వాడిగా నువ్వు నా కోసం వచ్చావు అయ్యా. ఎంత త్యాగము నీదయ్యా, ఎంత ప్రేమ నీదయ్యా, ఎంత కరుణ నీదయ్యా. మనుషులకు లేదు నాయనా, మనుషులు స్వార్థపరులయ్యా, మనుషులు దూషకులయ్యా, మనుషులు హింస చేయవారయ్యా, మనుషులు బాధ పెట్టువారయ్యా. వారితో నా సావాసము లేదు నాయన, వారితో నా సావాసము ఉండకూడదు ప్రభువా, నీతోనే నా సావాసం. ఈ ప్రతిష్ట ఉపవాస దినమున నీ సన్నిధిలో ఈ దినమున తీర్మానం చేస్తున్నాను తండ్రి. ఒక్కసారి ప్రభు నీ తీర్మానం వినాలని ఆశపడుతూ ఉన్నాడు, ప్రభు నీ తీర్మానాన్ని వినాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి నీ స్వరం ఎత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. నువ్వు దుఃఖంతో ప్రార్థిస్తున్నట్లయితే, బాధతో ప్రార్థిస్తున్నట్లయితే, అవసరతతో ప్రార్థిస్తున్నట్లయితే, ఒక జీవితాన్ని మార్చడం కోసము ప్రార్థిస్తున్నట్లయితే తప్పక దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు. ఈ ప్రతిష్ట ఉపవాస ప్రార్థన దేవుడు నిన్ను నిలబెట్టి ఉన్నాడు. ఆయన కోసమే నిన్ను నిలబెట్టాడు.
ఆయన కోసమే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన కోసమే నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఆయన సాధనముగా వాడుకొనబోతూ ఉన్నాడు. బిడ్డ, ఒక్కసారి ఆయన వైపు చూడు. నువ్వు ఆయన వైపు చూడు ఒక్కసారి. ఆయన నీకు ఇచ్చిన జీవితము నీ కళ్ళకు కట్టుకట్టుగా నీ ముందు వచ్చాడు. ఆ జీవితాన్ని నువ్వు తృణీకరిస్తున్నావా? ఆ జీవితాన్ని నువ్వు లెక్క చేయకుండా ఉన్నావా? నువ్వు ఎంతో కోల్పోతావు బిడ్డ. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంతో కోల్పోతావు. కోల్పోతే నీకు జీవితం ఉండదు. నిత్యత్వంలో నీవు ఆ పరలోకంలో మానసత్వం ఉండదు. దేవా దేవానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు దేవా. ప్రేమ గల నా దేవా, కృప కలిగిన నా తండ్రి, నీ బిడ్డలు తీర్మానాన్ని విన్నాం, నీ బిడ్డల ప్రార్థన విన్నాం, నీ బిడ్డలు నీ మాటలు నీ ఉపదేశాన్ని విన్నారు. హృదయములు భద్రపరచండి. ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. ఈ ఉపవాస ప్రార్థన, ఈ ప్రతిష్ట ఉపవాస ప్రార్థన నీ బిడ్డలను సమకూర్చిన దాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నానయ్యా. ప్రేమగల నా దేవా, దయగలిగిన నా రక్షకుడా, కరుణావాత్సల్యత చూపువాడవు నీవే అని ఆయన ఈ నీ జీవితం ఈ మాట మీద ఎంతో అమూల్యమైన మాటలను నేను అందించాము. నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే సమర్పిస్తూ ఉన్నాను. ప్రేరేపించిన బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన జీవితము ఇది దేవునిదే అని నీవు అంగీకరించిన బిడ్డగా ఉంటే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. యేసు రాజ్యానికి వందనాలు నాయన. అందరూ దేవా, నీవేనైనా నాకు ఇచ్చిన జీవితం అయినా ప్రార్థిద్దాం. స్తోత్రమయ్యా. పరిశుద్ధురా 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 నా తండ్రి, కోటాని కోటి దూతలతో నాయనా నా తండ్రి, పరిశుద్ధురా నా తండ్రి, మా మొర్ర ఆలకించే దేవానికి స్తోత్రం, మా ఇబ్బందులు ఆలకించే దేవానికి స్తోత్రం. నాయనా మరి ఏ బిడ్డల చేత నా తండ్రి కోసం ప్రార్థన ఎంతో బిడ్డలు నా తండ్రి నాయనా మరి భారం కలిగి వచ్చి ఉన్నారు నా తండ్రి. ఇబ్బందులు తీర్చే దేవుడు సహాయం చేశారు. అవును నా తండ్రి, నీవే ఎప్పుడు దర్శించునుగా దేవానికి స్తుతి కలుగు. ఆమేన్. మరొకరు ప్రార్థనలో యేసు రాజ్యానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి నీకే చెల్లునుగాక.
కృతజ్ఞతాస్తుతి నీకే చెల్లును గాక. ప్రేమ నమ్మకము కలిగిన పరిశుద్ధుడా వందనాలు. ప్రార్థించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి వందనాలు. పరిశుద్ధుడా మహిమ రోజున ప్రభువా ఈ ఉపవాస కోడికలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పాలు పొందినందుకు నీకే స్తోత్రంలో నా ప్రభావం. వాళ్ళ ఇరుగురు ఇబ్బందులు మనం తీసివేయండి నా ప్రభావం. ఏ అవసరాలలో వచ్చినారో నా ప్రభావం నీ సన్నిధిలో మోకరించిన ప్రభావం. వాళ్ళ కుటుంబాల గురించి తండ్రి వాళ్ళ పిల్లల గురించి నా ప్రభావ కన్నీళ్లతో తండ్రి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు నా ప్రభావం. యేసయ్యా బిడ్డల్ని ముట్టండి, తాళ్ళని స్వస్థపరచండి నా ప్రభావం. దేవా వాళ్ళ కుటుంబాలను దీవించండి నా ప్రభావం. దేవా నా తండ్రి భర్తలు తాగుతున్నారని ఎంతో బాధపడుతున్నారు నా ప్రభావ. వాళ్ళకు మారు మనసు కలిగించండి. స్తోత్రంలో నా ప్రభువం. దేవానికి వందనాలు. ఎంతో మంది రాలేకపోతున్నారు నా ప్రభువా. నీ సన్నిధికి నా ప్రభువా నడిపించండి నా ప్రభువా. నీకే మహిమ, నా ప్రభువా. నీకే మహిమ, ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు కలిగిద్దాం నా నీకే స్తుతి కలుగును గాక. గత జీవితాలు ఎంతో పాపంతో నిండుకున్నాయి నా ప్రభువా. గత జీవితాలను తీసివేయండి నా ప్రభువా. ఆమేన్. నీకే మహిమ కలుగును గాక. యేసయ్యా అలాగే నా ప్రభువా శ్రావణికి నా ప్రభువా నీటి పడుకున్నాడైనా యేసయ్యా గర్భానికి నజరేయుడైన యేసు నామములో గర్భసంచిలోనైనా నీటి పడుగలను కరిగించండి స్వస్థపరచుబడును గాక. నా ప్రభువా యేసయ్యా నీకే స్తోత్రములు నా ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు. అలాగే నా ప్రభువా మరి రవికి పని లేక ఎంతో బాధపడుతున్నాడు నాయనా. ఇంటి యజమానులై కూర్చుంటే ఆ ఇంట్లో ఎంతో ఇబ్బంది తండ్రి ప్రభువా. పోషించబడి కూర్చుంటున్నా ప్రభువా. దేవా నా తండ్రి తండ్రి ఆ రవికి మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభువా. దేవా తండ్రి పనులు నీకే మహిమ కలుగును గాక. నీకే స్తోత్రములు కలుగును గాక. ముఖ్యంగా యవనస్తులైనా నా ప్రభువా, యవనస్తులను పట్టుకోండి నా ప్రభువా. యవనస్తులైనా యేసయ్యా నీకే స్తోత్రములు నాయనా. సెల్లు అనే తండ్రి ఆ మునిగిపోతున్నారు నాయనా. ఆ సెల్లులో తండ్రి ఎన్నో తండ్రి దేవా యేసయ్యా తండ్రి ఎంతో నా ప్రభువా యేసయ్యా ఆ సెల్లు ఎంతో నా ప్రభువా తండ్రి ఎంతో తండ్రి ఎన్నో సాధారణమైన భూతము తండ్రి ఆ దాంట్లో ఉన్నది నా ప్రభువా యేసయ్యా. ఆ సెల్లు ప్రతి ఒక్క బిడ్డనైనా చూస్తున్నారు నాయనా. సెల్లులో ఉన్నది నా ప్రభువా. సెల్లును కాల్చివేయండి నా ప్రభువా యేసయ్యా. మనస్సులో చెప్పివేస్తున్నది, దేవా వాక్యమును తొలగిస్తున్నది. సోషల్ మీడియాలో అనేక విధాలుగా బిడ్డలు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న బిడ్డలు యవనస్తులు. దేవా వారి మీద ఉంచండి. యవనస్తులను సంరక్షించండి. నీకే మహిమ కలుగును గాక. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.
నీకే స్తోత్రములు కలుగును. స్తోత్రములు నా ప్రభువా. ఎంతో మంది గర్భవతులు ఉన్నారు నాయనా, శుభ్ర ప్రసవము ఇవ్వండి నా ప్రభువా. ప్రసవ దినముల వరకు నీ సంరక్షణ నిలుచునుగాక. యేసయ్యా నీకే స్తోత్రములు నా ప్రభువా. యేసయ్యా నా ప్రభువా, లారీలై ఉద్యోగాలు లేని వారు, దేవాలా డైవర్లకు మంచి ఆరోగ్యాన్ని శక్తి ఇవ్వాలి అని నా ప్రభువా. యేసయ్యా నీకే ఈరోజు బస్ ప్రమాదం, చిన్నటేగుడి దగ్గర బస్ ప్రమాదం జరిగింది. 20 మంది మరి అగ్ని మంటల్లో కాలిపోయారు. 21 మంది రక్షించబడ్డారు. అగ్ని మంటల్లో 20 మంది కాలిపోయారు. వారికి దేవుడు ఆత్మకు సమాధానము దయచేయునుగాక. దేవా బస్ అగ్ని ప్రమాదము ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారయ్యా. అవునయ్యా దేవా, ఆయన ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాను. అగ్ని ప్రమాదంలో పడిన వారు ఆత్మకు సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి దేవా. వారి తల్లిదండ్రులు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, ఎంతో మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయారయ్యా. ప్రభువా నీ బంగారు పాదములకు వందనాలు యేసయ్యా. దేవా తండ్రి, సిలువలో 3 మేకుల మీద ఏలాడబడిన నా యేసయ్యా, ఇదిగోనే నా ప్రతి ఒక్క పాపము నిమిత్తమై నువ్వు చనిపోయి ఉన్నావు నాయనా. యేసయ్యా నీకే స్తోత్రము నాయనా. ఆ పాపము మరి ఎన్నటికీ చేయకుండా నాయనా, ఇదిగో నాయనా నీ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలు నాయనా నీ రక్తం ద్వారా మార్చినందుకు ఒక్కసారి నీ మరణమునందు అందరి పాపములను దేవానికి స్తోత్రములు నాయనా. ఈ ఉపవాస ప్రార్థనలో నాయనా ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నా ప్రభువా. యేసయ్యా వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నావో నువ్వు ఎరిగిన దేవుడవు నా ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రములు నాయనా. ఈ మధ్యాహ్నకాలం దీవెనలతో నింపండి నాయనా. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రభువా. ఆమేన్. ఇంతవరకు చేయబడిన ప్రార్థనల ప్రతిఫలము దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరి అవసరత తీర్చునుగాక. ఆమేన్. ఈ దినమందు మరణించిన బిడ్డలకు ఆత్మకు శాంతి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఆయన సన్నిధానములో చేరిన ప్రతి ఒక్కరి అవసరతలన్నింటినీ తీర్చి ప్రతి కుటుంబానికి దేవుడు సమాధానము ఇచ్చునుగాక. ఈ దిన ఉపదేశము ద్వారా ప్రతి ఒక్కరి ఆత్మను దేవుడు వెలిగించి ఆయన రాత్రి వరకు సిద్ధపాటు కలిగిన మనసుతో ప్రతి ఒక్కరిని జీవింపచేయునుగాక. ఈ జీవితము దేవుడు నాకు ఇచ్చాడని ప్రతి ఒక్కరు గ్రహించే మనసును పొందుకొనుగాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం చేరిన మనకందరికీ సకల పరిశుద్ధులకు, మైకు శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి, లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలకు ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మా అందరినీ రాకడ వరకు సిద్ధపాటు కలిగిన మనసుతో వధువుగా మమ్మల్ని సిద్ధపరచుదువుగాక. సదాకాలము తోడయుండి నడిపించుదువుగాక. ఆమేన్. అందరూ చెప్తాం హల్లెలూయా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ఇంతటితో ఈ దిన ప్రతిష్ఠ ఉపవాస దిన కూడిక మరి ముగించబడి ఉన్నది.